ద్రుపద మహారాజు గారు రథాన్ని పంపించి రమ్మన్నాడు వాళ్ళ ఇంటికి. అందరూ బయలుదేరారు. 5 పాండవులు, ద్రౌపదీదేవి, కుంతీదేవి 7 వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు గారు చెప్పేశాడు, నేను ధర్మరాజుని, ఈయన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5 ద్రౌపదీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు వచ్చినటువంటి క్లిష్టమైన సమస్యని వేదవ్యాసుల వారు వచ్చి పరిష్కరించినటువంటి విశేషాన్ని ఆదిపర్వంలో దాని గురించి చెప్పడం జరిగింది. వ్యాసుల వారి వైభవాన్ని చెప్తూ ద్రౌపదీ కళ్యాణం జరిగింది. అయిపోయిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారు. కొంతకాలానికి ధృతరాష్ట్రుడికి తెలిసింది. పిలిపించాడు. అయ్యో అయ్యో పొరపాటు అయిపోయింది చూశావా, మీరేదో విశ్రాంతి తీసుకుంటారని నేను లక్క ఇంటికి పంపాను, అది లక్క ఇల్లని నాకు తెలియదు, అది తగలబడిపోయింది. కానీ అదృష్టం చూశారా, మీరు బతికారన్నారు. అదో దొంగ ఏడుపు. దంభము అని ఎవ్వరికీ తెలియదేమో కానీ లోకంలో దంభమన్న గుణాన్ని పట్టుకోగలిగిన వాడెవరు అంటే పరమేశ్వరుడు పట్టేసుకుంటాడు. దంభము అంటే పైకి తాను ఒకలా ఉండి లోపల ఒకలా బ్రతుకుట. అది పరమ ప్రమాదకరమైనటువంటి గుణం. కొంగ చూడండి తెల్లగా ఉంటుంది. ఏటి ఒడ్డుకు వెళ్ళినప్పుడు ఒంటి కాలు మీద కొంగ జపం అంటారు, ఒక్క కాలు మీద నించుంటుంది. నిజంగా కొంగని చూస్తే ఏమనిపిస్తుందంటే ఎంత తెల్లగా ఉందో, ఎంత సాత్వికంగా ఉందో, పాపం ఈ కొంగ ఎవరి జోలు పెడుతుంది అనిపిస్తుంది. కళ్ళు అర్ధనిమీలిత నేత్రాలతో ఇలా సగం మూసుకుని ఉంటుంది. దాని దృష్టి అంతా నీటిలో చేప మీద ఉంటుంది. చేప ఇలా దగ్గరికి రాగానే చటుక్కన చపుటాల్లో ఇరిగించుకుని ఇరిపోతుంది. పైకి చాలా భక్తుడిలా కనపడుతూ, పెద్ద మనిషిలా కనపడుతూ, లోపల పాపభావములతో ఉంటే సమాజము పట్టుకోలేదేమో కానీ పట్టుకోలేని అమాయకుడు భగవంతుడు మాత్రము కాడు. పైకి ఒకలా లోపల ఒకలా బ్రతకరాదు. కాబట్టి ఆ దంభమనేటటువంటి గుణం ఉండడానికి వీలు లేదు. కాబట్టే వాళ్ళు తమ యథార్థమైనటువంటి స్థితిని వాళ్ళు చెప్పేశారు, వ్యాస భగవానుడు చెప్పేశాడు. ఆ ద్రౌపది వివాహం పూర్తయిపోయింది. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి మాత్రం దంభం. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. తన స్నేహ సంబంధం లేనట్టు, తానసలు వారణావతంలో కుట్ర చెయ్యనట్టు దొంగ ఏడు పేడిచి పాండవుల్ని చేరదీశాడు. మళ్ళీ దుర్యోధనుడి ఏడుపు ప్రారంభం. వాళ్ళు మళ్ళీ వచ్చేశారు. మళ్ళీ ప్రజానురక్తిని పొందుతారు. పట్టాభిషేకం చేసుకుంటే అందుకని వీళ్ళని దూరంగా పంపించే. ఇక్కడ ఉంటే రాజ్యం దక్కదని అర్ధరాజ్యాన్ని పాండవులకి ఇచ్చి హస్తినాపురాన్ని రాజధానిగా దుర్యోధనుడు ఏలుతుంటే ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా చేసి పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. ఇంద్రప్రస్థానికి వెళ్ళారు. వాళ్ళు ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందండి. మనుష్య ప్రయత్నం ఉండాలి, కానీ దానితో పాటు భగవద్ అనుగ్రహం కూడా కలిసి రావాలి. భగవద్ అనుగ్రహం ఎందుకు కలిసి వస్తుంది? ధర్మం ఎక్కడుంటే అక్కడ కలిసి వస్తుంది. అందుకే పక్కన కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి మయసభా నిర్మాణం చేశారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. కారణాంతరముల చేత అర్జునుడు తీర్థయాత్రకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తీర్థయాత్రకి వెళ్ళడం కూడా ఆయనకి కలిసి వచ్చింది. సుభద్ర, చిత్రాంగద, ఉలూపి మొదలైనటువంటి వాళ్ళని వివాహం చేసుకుని తిరిగి వచ్చాడు. సుభద్ర వలన అభిమన్యుడు కలిగాడు అర్జునుడికి. తత్కారణము చేత కుంతీదేవి నాయనమ్మైంది. ఎంతో సంతోషించింది. కొడుకులు రాజసూయాగం చేశారు, అవబృధ స్నానం చేశారు, వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చారు. ధర్మాత్ములు పాండవులు పరమాద్భుతంగా రాజ్యపాలన చేస్తున్నారని వేనోళ్ల అందరూ పొగుడుతుంటే ఎంతో ఆనందపడిపోయింది. మళ్ళీ కుంతీదేవి ఎక్కడికి ఎక్కింది? ఇప్పుడు పర్వత శిఖరం మీద కూర్చుంది. అంతలో అగాధంలో పడిపోతుంది, అంతలో పర్వత శిఖరం ఎక్కుతుంది. అన్ని కష్టాలు. ఎన్ని కష్టాలు! తినడానికి లేక భిక్షాటన చేసి పట్టుకొస్తే కొడుకులు తిన్నటువంటి రోజుల నుండి ఎంత పైకెక్కిందంటే రాజ్యాధిపత్యాన్ని పొంది రాజసూయాగాన్ని చేశాడు కొడుకు. మనవణ్ణి పొందింది. ఎంతో సంతోషంగా గడిచిపోతాడు. అలా ఉంటే కుంతీదేవి జీవితం ఎందుకు అవుతుంది? ఎంత కిందకు పడిపోవాలో అంత కింద పడిపోతుంది, ఎంత పైకెక్కాలో అంత పైకెక్కుతుంది. పైకెక్కినా కింద పడిపోయినా ధర్మాన్ని మాత్రం వదలదు. అది ఆవిడ యొక్క గొప్పతనం. అందుకే ఆ తల్లి సంతోషంగా ఉన్నటువంటి రోజులలో అనుకోనటువంటి సందర్భం ఒకటి జరిగింది. ఏమి అది అంటే, పాండవులను జూదానికి ఆహ్వానించారు కౌరవులు. అలా ఆహ్వానించినప్పుడు
వాళ్లతో జూదమాడి ధర్మరాజు గారు ఓడిపోయాడు. ఓడిపోయిన కారణం చేత రాజ్యం పోయింది. పరమ అవమానకరమైనటువంటి రీతిలో ద్రౌపదీదేవి యొక్క వస్త్రాపహరణం కూడా జరిగింది. సరే, ఆ దురదృష్టకరమైన సన్నివేశాలు జరిగిన తరువాత ద్రౌపదీదేవి అడిగినటువంటి వరాల వలన పాండవులు మళ్ళీ రాజ్యాన్ని పొందారు. పోనీ రాజ్యాన్ని పొందారులే, ఇంత ఘోరమైన సంఘటన జరిగింది అంటే అది అంత తొందరగా మరుపుకు వచ్చే విషయమా అంటే మరుపునకు రాదు. ఏదో మనసు సరిపెట్టుకుని మళ్ళీ రాజ్యం వచ్చిందని రాజ్య పరిపాలన చేస్తున్నారు. కానీ మళ్ళీ పునః ద్యూతమాడమని ఆహ్వానం పంపించాడు దుర్యోధనుడు. మళ్ళీ ధర్మరాజు గారు తమ్ముళ్లతో వెళ్ళాడు. మళ్ళీ జూదం ఆడాడు. 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము నియమం. ఓడిపోయిన వాళ్ళు అన్నీ వదిలిపెట్టి అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. జనావాసంలోనే అజ్ఞాతవాసం చెయ్యాలి. 13 సంవత్సరాలు పూర్తి చేసే లోపల అజ్ఞాతవాసంలో ఉండగా వాళ్ళ యొక్క ఉనికిని ఎవరైనా కనిపెట్టగలిగితే మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం మళ్ళీ చెయ్యాలి. మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ చెయ్యాలి. ఏదో చిన్నపిల్లలు దొంగాట ఆడుకుంటారు అలాగా. ఇంత పరివారం ఉన్నవాడు దుర్యోధనుడు. వాళ్ళు 5గురు. ఎలా దాక్కుంటారు? ఎక్కడ దాక్కుంటారు? ఎక్కడ దాక్కున్నా వాళ్ళ పరాక్రమాలు తెలియకుండా ఎలా ఉంటాయి? కాబట్టి ఇక శాశ్వతంగా రాజ్యభ్రష్టులు అవుతారు. శకుని నియోగించి మాయాజూదంలో పాండవుల్ని భ్రష్టు పట్టించి అరణ్యవాసానికి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు. కట్టు బట్టలు కూడా విప్పేసి ఆఖరికి కృష్ణాజనం కట్టుకొని నారబట్టలు కట్టుకొని 5గురు పాండవులు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వచ్చి మళ్ళీ కుంతీదేవికి నమస్కారం చేశారు. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది? కిందకి. మళ్ళీ పాతాళంలోకి పడిపోయాడు. పడిపోయి ఆ కొడుకులు వచ్చి నమస్కారం చేస్తుంటే ఆవిడ కన్నుల వెంట బాష్పధారలు పడ్డాయి బాధతో. ఎంత కష్టపడి పెంచింది ఆ పిల్లల్ని. వ్యసనానికి ఎంత భ్రష్టుడైపోయాడు ధర్మరాజు ఆమె దృష్టిలో. అప్పటికి ఆయన ఎంత ధర్మాత్ముడైనా కానివ్వండి, జూదం ఎంత ధర్మమైనా కానివ్వండి, ఆ తల్లి మనసు అంగీకరించదు కదా. ఆమె ఆశీర్వచనం చేస్తుండగా తొందరపడిన వాడు ఎవరంటే విదురుడు. ఎందుచేత అంటే ఈ కుంతీదేవి కూడా అరణ్యవాసానికి కొడుకులతో వెళ్ళిపోతానంటుందేమో అని చటుక్కన జోక్యం చేసుకొని మహా నీతిశాస్త్ర కోవిదుడు కదూ. పైగా ఆమె పాండురాజు గారి యొక్క భార్య. అటువంటి తల్లి తన సోదరుని యొక్క భార్య. ఆమె బాధపడకూడదని వెంటనే పాండవులతో ఒక మాట అన్నాడు. వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితయై. నేను ఈమెని ప్రతిరోజు కూడా పూజించుకుంటాను. ఎందుకని? వరుసక్రమంలో ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు కదూ పుట్టాడు. వదినగారు కుంతిదేవి. వదినగారు సాక్షాత్ తల్లితో సమానం, కన్న తల్లితో సమానం. నా కన్న తల్లిని ప్రతిరోజు పూజ చేస్తే నాకు ఏ ఫలితం వస్తుందో అంత ఫలితం నాకు ఇటువంటి మహాసాత్వి ధర్మాత్మురాలు ఈమెని పూజించి పొందుతాను. నేను పూజించుకోవడానికి ఆమె నా ఇంట ఉంటుంది. 2, ఈమె కుంతిభోజుని యొక్క కుమార్తె. పిల్లలు లేక అల్లల్లాడిపోయినటువంటి కుంతిభోజుడు కోరి కోరి పెంచినటువంటి పిల్ల. ఈమె అరణ్యవాస క్లేశాన్ని తట్టుకోలేదు. ఇతపూర్వమే ఎన్ని కష్టాలవో పడింది. అందుకని నా ఇంట ఉంచుకుంటానన్నాడు. కుంతీదేవి తప్పకుండా నేను విదురుడి ఇంట్లోనే ఉంటాను అని అంగీకరించింది. అయితే ఇక్కడ మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది. కొడుకులు అంత కష్టపడుతుంటే అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే అదేం వారం రోజులు కాదు, 10 రోజులు కాదు కదా. 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కదా. పిల్లలు పుట్టినప్పటి నుంచి తండ్రి దగ్గర లేడు కదా. చాలా చిన్నతనంలో తండ్రి పోయాడు పాండురాజు. తర్వాత మాద్రి కూడా సహగమనం చేసేసింది. 5గురిని రెక్కల కింద పెట్టుకుని పెంచి పెద్ద చేసినటువంటి కుంతికి ఏ కష్టమైనా కొడుకుల దగ్గర ఉండడం సంతోషమా? అరణ్యాల్లో తిరగడం కష్టం కాబట్టి నేను కొడుకులతో వెళ్ళను, విదురుడితో ఉంటానని విదురుడు చెప్పిన మాట విని ఉండిపోవడం సంతోషమా? ఎలా అంగీకరించింది కుంతీదేవి? కనీసం ఒక మాట అనాలి కదా. ఆ కొడుకులను విడిచి నేను ఎక్కడ ఉండగలను, కొడుకులతో వెళ్ళిపోతాను నేనని అనాలి కదా ఆవిడ. కానీ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి భారతంలో. నిజానికి కుంతీదేవికి కొడుకులతో అరణ్యవాసానికి వెళ్ళడమే భద్రమైనటువంటి విశేషం. చాలా తేలిక.
ఎందుకో తెలుసా? ఎదురుగుండా కొడుకులు ఉంటారు, అప్రయోజకులు కారు, ఆవిడ కడుపుకి కాగవలసిన అన్నాన్ని తేలేని అమాయకులు కారు. 2, అరణ్యాల్లో ఎలా నడుస్తుందంటారేమో, లక్క ఇల్లు కాల్చినప్పుడు సొరంగంలోంచి ఆవిడ నడిచిందా? భీముడు మూపున వేసుకుని తీసుకురాలా? అమ్మ కందిపోకుండా 5గురు ఎత్తుకుని తిప్పేటటువంటి కొడుకులు కారు. మరి ఆమె కొడుకులతో వెళ్లకుండా అరణ్యవాసానికి విదురుడి దగ్గర ఉండిపోవడానికి ఏదో ఒక బలమైన కారణం ఉండాలి. ఏ కారణం ఉండాలి అంటే, వెడితే పాండవులతో వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే ఏం చేయాలి? హస్తినాపురంలో ఉండిపోవాలి. నా అన్న వారెవ్వరూ లేరుగా, రాజ్యం అంతా పోయిందిగా. హస్తినాపురంలో ఉండిపోయింది అనుకోండి, అత్తవారింట్లో ఉండిపోయినట్టు. కానీ అన్నం ఎవరు పెడతారు? ధృతరాష్ట్రుడు పెట్టాలి, బావగారు. అంటే దాని అర్థం దుర్యోధనుడు పెట్టాలా? ఆ అన్నం పెట్టినప్పుడు పాండవులను దుర్మార్గంగా అధర్మంతో పంపించేసినటువంటి అన్నం, ఈ అన్నం దుర్యోధనుడు పెడుతుంటే తిని ఆమె ఒక్క పూట బ్రతకగలదా? బ్రతకలేదు. ఇక ప్రత్యామ్నాయం ఏమిటి? పరమధర్మాత్ముడు మహాభక్తుడు కనుక విదురుడి ఇంట్లో ఉండాలి. ఉన్నదనుకోండి, విదురుడి ఇంట్లో ఉంటే మాత్రం కొడుకులతో వెళ్ళిన సంతోషం లేనప్పుడు విదురుడి దగ్గర ఎందుకు ఉండాలి ఆవిడ? అంటే నిజానికి కొడుకులతో వెళ్ళి సుఖపడవలసిన కుంతీదేవి కొడుకులను విడిచిపెట్టి గొప్ప అగ్నిహోత్రంలో బ్రతికింది. ఎందుకో తెలుసా? తాను కూడా వెళ్ళిపోయింది అనుకోండి. 5గురు పాండవులు వెళ్ళిపోయారు, ద్రౌపదీదేవి వెళ్ళిపోయింది, కుంతీదేవి వెళ్ళిపోయింది. 13 సంవత్సరములు కనపడరు. ఈ 13 సంవత్సరములలో దుర్యోధనుడి యొక్క ఆగడాలకు అంతుంటుందా? అందరు రాజుల్ని తన దగ్గరికి చేర్చేసుకుంటాడు. ఇక పాండవులు తిరిగి రారు. 12 ఏళ్ళైన తర్వాత అజ్ఞాతవాసం చేస్తూ ఉండగా ఎక్కడున్నా మేము పట్టుకుంటాం. ఎందుకంటే ద్రౌపదీదేవి కుంతీ వలన ఉనికి తెలుస్తుంది. మేము పసిగట్టి మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపిస్తాం. ఇక వాళ్ళు తిరిగి రారు అని బలమైన సంకేతాన్ని ప్రజలలోకి పంపితే ప్రజలందరూ దుర్యోధనుడికి వశపడిపోతారు. ఎవ్వరూ ఇక పాండవుల్ని స్మరించరు. ఎవరూ పాండవుల్ని స్మరించకపోతే కొంతకాలం అయ్యేటప్పటికి అసలు పాండవుల దగ్గర అన్యాయంగా ఈ రాజ్యాన్ని లాక్కున్నారన్న విషయం కూడా మరుగున పడిపోతుంది. ఆ తర్వాత 13 ఏళ్ల తర్వాత పాండవులు తిరిగి వచ్చారనుకోండి, అసలు రాజ్యము దక్కవచ్చు, దక్కకపోవచ్చు, స్థానికంగా ఎవరు సమర్థించేవారు ఉండరు. కానీ వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినా కళ్ళ ముందు దుర్యోధనుడు తిరుగుతున్నా, అన్ని ఆభరణాలు వేసుకున్నా, యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నా, పాండవులు క్లేశపడుతున్నారని బాధపడుతున్నా, కొడుకులు కనపడలేదని తాను బెంగ పెట్టుకున్నా, తాను అన్నం తింటుంటే వాళ్ళు తిన్నారో తినలేదో అని అగ్నిహోత్రం దహించేస్తున్నా, తాను అక్కడ రాజమాతగా కనపడుతుంటేనే ప్రజలందరూ పాండవుల్ని తలుచుకుంటారు. ఈ పిచ్చి తల్లి ఇక్కడ ఉండిపోయింది, దుర్మార్గుడు దుర్యోధనుడు మాయాజూతంలో వాళ్ళని అరణ్యవాసానికి పంపించాడని ఆ పుండు వాళ్ళ మనసులలో ఎంత కాలం ఉంటుందో అంతకాలము పాండవులకు రాజ్యాధికారం నిలబడుతుంది. ప్రజల యందు పాండవులు జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా చెయ్యాలంటే ఎంత కష్టపడినా తాను ఉండాలి హస్తినాపురంలో. అందుకుంది కుంతి తప్ప కేవలము విదురుడి ఇంటిలో ఉండడం ఆవిడ ఉద్దేశ్యం కాదు. అంటే ఒక కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి పరాకాష్ఠ. తాను 2 రకములైన అగ్నిహోత్రాన్ని భరించడానికి సిద్ధపడుతోంది. ఒకటి బాహ్యం, ఎదురుగుండా పంచభక్ష పరమాన్నాలు పెడితే మాత్రం 5గురు పిల్లలు కోడలు తిన్నారో తినలేదో అన్న ఆక్రోశం కలుగుతుంటే ఆవిడ ఎక్కడ తింటుందండి? ఆ పిల్లలు ఎలా ఉన్నారో అన్న బెంగ కలుగుతుంటే ఆవిడ ఎలా నిద్రపోతుంది? ఆవిడ ఎలా సంతోషంగా ఉంటుంది? మానసికమైన బాధ. ఇక శారీరకమైనటువంటి బాధ ఎక్కడో ఇంద్రప్రస్థ నగరంలో 5గురు పాండవులకు తల్లి అయి రాజమాత అయి భోగాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండవలసినటువంటిది దిక్కులేక విదురుడి ఇంట్లో అక్కడ చేరి ఆయన పెట్టిన అన్నం తింటూ దుర్యోధనుణ్ణి ధృతరాష్ట్రుణ్ణి వీళ్ళందరినీ చూస్తూ కూడా బ్రతకడం శారీరకంగా ఎంత క్లేశం! శారీరక మానసిక క్లేశములను 13 సంవత్సరములు అనుభవించడానికి సిద్ధపడింది ఆ తల్లి. కుంతి లాంటి తల్లి లోకంలో ఉంటుందా? ఏమో ఉండొచ్చు ఎక్కడైనా. నేను ఎలా సిద్ధాంతం చేస్తాను? ఒక తల్లి గొప్పతనం ఏమిటో చెప్పడానికి కుంతీదేవి యొక్క వైభవం అర్థమైతే
అమ్మ అన్న 2 అక్షరాల వెనక ఉన్న ప్రేమ తత్వాన్ని కానీ అమ్మతనాన్ని కానీ ఏ కొడుకు నిరసించగలడు? కుంతీదేవి చరిత్ర విన్న ఏ కొడుకైనా ఇంటికి వెళ్ళి అమ్మ కాళ్ళకి నమస్కారం చేసి కౌగిలించుకోకుండా ఉండగలడా? అమ్మ అన్న 2 అక్షరాలు ఎంత త్యాగం చేయిస్తాయో స్త్రీ చేత. అందుకే స్వామి వివేకానంద ఓసారి విదేశాల్లో మాట్లాడుతుంటే ఎవరో ఒక వ్యక్తి లేచి అన్నాడు, మీ దేశంలో స్త్రీలకు పురుషులతో సమానమైన స్థానం ఉన్నదా అని అడిగాడు. స్వామి వివేకానంద అన్నారు, లేదు అన్నారు. వెంటనే చీ 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 అని ఆందోళన చేస్తూ పెద్దగా అరుపులు అరిచారు, స్త్రీలకు పురుషులతో సమాన స్థానం లేని దేశం అని. ఒక్క నిమిషం ఆగి అంతా అరిచి సద్దుమడిగిన తర్వాత వివేకానందుడు అన్నారు, మా దేశంలో పురుషుల కన్నా స్త్రీలు అధికులు, సమానులు కాదు. ఇలాగే కరతాళధ్వనులతో మారుమోగు. ఈ దేశంలో స్త్రీకి గొప్పతనం కట్టబెట్టబడినది కాదు, సహజముగా ఆమె ఎంత గొప్పదో నిరూపణం చేసుకున్న గాథలను కావ్య పురాణాంతర్గతముగా ఇచ్చి మహోపకారం చేసిన జాతి. కాబట్టి ఇప్పుడు ఆమె విదురుడి ఇంట ఉండిపోవడానికి నిశ్చయించుకుంది. తనకి నమస్కారం చేసినటువంటి పాండవుల 5గురిని చూసి ఆ కుంతీదేవి బాధపడుతోంది. అధిక లజ్జావతాంస్యుల అపగతాభరణాంబరుల ధర్మపరుల అజిన వల్కల ధారుల వరమునివేషుల పాండుకుమారుల భాను నిభుల చూచి దుఃఖితయ్యి సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్మున్ చూడక ముందర స్వరలోకమునకేకె పాండు భూపతి పుణ్యభాగియ్యే భక్తి పతితో నపోవ తపంబు చేసే మాద్రి ఏ నేల పోవక మందభాగ్యనైతినని విలాపించుచు అప్పుడు కుంతి ఏడ్చే దుఃఖితులకు చుండనెల్లవారు. ఆ కుంతీదేవి 5గురు కొడుకుల వంక కోడలి వంక చూస్తూ ఒక మాట అంది. చాలా సిగ్గుపడిపోతూ, ఇంత కష్టపడి ప్రయోజకులు అవ్వాలని పెంచిందమ్మ. ఇటువంటి అమ్మ దగ్గర రాజులుగా బ్రతకవలసిన మనం ఇంత దైన్యమైన స్థితిలో వచ్చి నమస్కారం పెట్టి అరణ్యవాసానికి ఎడుతున్నాం. అమ్మ మనసు ఎంత పగిలిపోయిందో అని సిగ్గుతో తల వంచుకున్న పాండవుల్ని అపగతాభరణాంబరుల కట్టుకున్నటువంటి చీనాంబరములు పట్టుపుట్టములు విప్పేసి ఆభరణములన్నీ తీసి పక్కన పెట్టేసి ధర్మపరుల వాళ్ళు, చేతకాని వాళ్ళు కాదు, ధర్మమునకు కట్టుబడిన వాళ్ళు, అజిన వల్కల ధారుల ఆ జింక చర్మాన్ని నారవస్త్రాల్ని కట్టుకున్న వాళ్ళని, వరముని వేషుల మునుల యొక్క వేషాన్ని ధరించినటువంటి వాళ్ళు, క్షత్రియ కుమారులయ్యుండి మహావీరులయ్యుండి, పాండుకుమారుల పాండురాజు యొక్క కుమారుల్ని చూసి భానునిభుల సూర్యబింబంలా ప్రకాశిస్తున్నటువంటి 5గురి పిల్లలు ఆ అవస్థలో ఉంటే చూచి దుఃఖితయ్యి ఎంతో ఏడుస్తూ ఆమె ఒక మాట అంది, సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర స్వరలోకమునకేగి పాండు భూపతి పుణ్యభాగియ్యే. దుర్వ్యసనములకు అలవాటు పడిన కారణం చేత ఇంత దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయే కొడుకుల్ని చూడవలసిన అవసరం లేకుండా మీ నాన్న పుణ్యాత్ముడు కనుక మిమ్మల్ని కనగానే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఈ మాట చాలదండి వీపు చిట్లిపోవడానికి. పాండవులకు పాండురాజు వెళ్ళిపోయాడు. ఇక భక్తి పతితోనపోవ తపంబు చేసే మాద్రి, భక్తితో హాయిగా భర్తతో పాటుగా సహగమనం చేసి మాద్రి వెళ్ళిపోయింది. ఇటువంటి దౌర్భాగ్యులైన కొడుకులు అవుతారని వాడు ఊహించలేదు, వాళ్ళు అటువంటి బాధ పొందలేదు, సుఖంగా వెళ్ళిపోయారు ఇద్దరు. ఇక ఏ నేలపోవక మందభాగ్యనైతినని విలాపించుతున్నప్పుడు కుంతి ఎచ్చి దుఃఖితులకు చుండ నెల్లవారు. ఆమె నేను మాత్రం మందభాగ్యురాల్ని, నాకు ఆ అదృష్టం లేదు, అందుకే మీరు ఇంత దౌర్భాగ్యంగా నా ముందు నిలబడితే, ఇంత దీనంగా నిలబడితే ఆశీర్వదించవలసి వచ్చింది. ఇది చూడవలసిన అదృష్టానికి నేను బతికున్నా, ఇంతకన్నా దురదృష్టం ఏముంటుంది అని ఆమె ఏడుస్తుంటే కొడుకులు నిజంగా ఆ రోజున ఎన్ని బాధలు పెట్టినట్టు బాధపడి ఉంటారు ఆ తల్లి పొందిన శోకానికి. అంత బాధ కుంతీదేవి జీవితంలో పొందిందా లేదా అని ఆమె వెంటనే ఒకసారి కృష్ణుణ్ణి తలుచుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.